హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తొలిసారిగా కొల్లిపరకు విచ్చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు ఘన స్వాగతం పలికారు. కొద్దిసేపు టీడీపీ నాయకులతో ముచ్చటించిన ఆలపాటి 2 బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. 4 సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు తన సుపరిపాలనను ఏ విధంగా చేశారో ఆలపాటి మాటల్లోనే ఇందాం. ఈనాటి ముఖ్యమంత్రి జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, కూటమి నాయకత్వానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 47 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వ్యక్తిగతంగా రాజకీయంగా ఎన్నో కష్ట నష్టాలని ఒడిదుడుకుల్ని తట్టుకుంటూ ఈరోజు వరకు కూడా తెలుగుదేశం పార్టీని అజేయంగా నిలిపినటువంటి కార్యదీక్షపరుడు, నిత్య శ్రామికుడు, నిరంతర ప్రజల అభిమానాన్ని చూరుకుంటున్నటువంటి మహోన్నతుడు, మహనీయుడు ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. నందమూరి తారక రామారావు గారి అల్లుడిగా కావటం, ఆ తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాల్లో ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రని, దేశానికి ఒక మార్గదర్శకత్వాన్ని ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, ఆ తర్వాత ఆయన 1985లో తెలుగుదేశం పార్టీలో చేరటం, ఆనాడు అన్న నందమూరి తారక రామారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ సారథిగా ఎన్నో కార్యక్రమాలకి నాంది పలికి 89లో మరలా శాసనసభ్యుడై ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా అజేయుడిగా గతంలో 3 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత, 4వసారి ముఖ్యమంత్రి చేసినటువంటి నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రిగా ఎన్నిసార్లు చేయటం అనేది కాదు అంశం. ఇంకా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి సారి నుంచి కూడా మొట్టమొదటిసారిగా 1994 ఆగస్టులో ప్రమాణ స్వీకారం చేస్తే 99, అదేవిధంగా 2014, ఈ రోజున 2024లో, గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో అనేక సంస్కరణలు తీసుకురావడమే కాకుండా రాజకీయాలకి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వడమే కాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్ అంటే 4 మీనాలతో కూడినట్టు చార్మినార్ని చూపిస్తే, ఈరోజు హైదరాబాద్ అంటే హైదరాబాద్ కాదు సైబరాబాద్ అని చెప్పి ఈ రోజున దానికి సృష్టికర్త ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా ఈ రోజున దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటూ ఈ రాష్ట్ర అభివృద్ధికి, ప్రగతికి దోహదపడుతున్నటువంటి, పుట్టిన పుడమ తల్లిని పులకించేలాగా చేసినటువంటి
ప్రధానమైనటువంటి భూమికని పోషించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు ఇవ్వటం కాకుండా ప్రతి కాలేజీ నుంచి దాదాపు ఈ రోజున ఉమ్మడి రాష్ట్రంలో కానీ విడిపోయిన ఈ రాష్ట్రంలో కానీ 40-50 వేల మంది ప్రతి సంవత్సరం కూడా ఉద్యోగ అవకాశాలు పుణికిపుచ్చుకొని దేశ విదేశాల్లో స్థిరపడుతున్నటువంటి పరిస్థితి. అంతేకాదు విద్యుత్తులో కూడా సంస్కరణలు తీసుకొచ్చినటువంటి నాయకుడు. వ్యవసాయ రంగాన్ని ఈరోజు లాభసాటిగా తీసుకెళ్లాలని చెప్పి యాంత్రీకరణను తీసుకొచ్చినటువంటి నాయకుడు. అంతేకాకుండా అట్టడుగునున్న ప్రజానీకాన్ని పైకి తీసుకురావాలని 200 రూపాయల పెన్షను దాదాపు 2014 వరకు కూడా ఓ రకంగా చెప్పాలంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా 200 రూపాయలు పెన్షన్ అనుభవించినటువంటి ఈ యొక్క పేద ప్రజానీకం 2014 వరకు, అంటే ఆ రోజున 47లో స్వాతంత్రం వస్తే అదొక 53 సంవత్సరాలు, ఇదొక 14 సంవత్సరాలు. అంటే దాదాపు 61 ఏళ్ళు 200 రూపాయలతో గడిపిన పేద ప్రజానీకం 25 రూపాయలతో ప్రారంభమైనటువంటి, అది కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత 200 రూపాయలను 2000 చేసిన ఘనత, 2000ను 4000 చేసిన ఘనత ఈనాడు చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఎందుకంటే సంక్షేమం పట్ల, పేదవాడి యొక్క ఆకలి పట్ల, పేదవాడి యొక్క జీవన విధానం పట్ల, పేదవాడి యొక్క జీవన శైలి ఏ రకంగా మారాలి అనే ఆలోచన పట్ల మాత్రమైనటువంటి మార్పు తీసుకురావడానికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చెప్పుకున్నాను. అంతేకాకుండా ఈ రోజున సంక్షేమానికి ఒక పక్క, ఇంకో పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన మౌలిక వస్తువులైనటువంటి విద్య, వైద్యం, ఆరోగ్యం. మనందరికీ తెలుసు ఎన్ని స్కూల్స్ ఉన్నాయి 94 ముందల అనేది. 94 తర్వాత ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. దాదాపు 150,000 మంది టీచర్లకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత ఈ రాష్ట్రంలో మరి ఎవరికి దక్కదు, అది ఒక చంద్రబాబు నాయుడికి దక్కిందని చెప్పి కూడా ఈ సందర్భం నేను మనం చేస్తాను. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు, వైద్య కళాశాలలు, అంతేకాకుండా రిఫరల్ హాస్పిటల్స్, ప్రతి డివిజన్కి వచ్చేట్టుగా 30 బెడ్ హాస్పిటల్, అది కాకుండా డివిజన్ హెడ్లోకి వచ్చేట్టుగా 200 బెడ్ హాస్పిటల్, రిఫరల్ హాస్పిటల్స్, వీటిలన్నింటినీ కూడా తీసుకొచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా జన్మభూమి కార్యక్రమం ద్వారా మట్టి రోడ్డు తప్పితే తెలియనటువంటి మళ్ళంటి మట్టి మనుషులకి సిమెంట్ రోడ్డు చూపించినటువంటి ఘనత కూడా జన్మభూమి కార్యక్రమంలో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఆ రకంగా పోయిన ప్రభుత్వంలో కూడా 2014-19 సమయంలో 25,000 కిలోమీటర్ల రోడ్లు వేసినటువంటి ఘనత యువనాయకుడు నారా లోకేష్ గారిది అని చెప్పి కూడా మీకు ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. అంటే డొంకలు బాగు చేసుకున్నా, చెరువులు బాగు చేసుకున్నా, గతంలో ఎప్పుడు కూడా బాగు చేసుకున్నటువంటిదిగా డొంకలను కానీ, గ్రామీణ ప్రాంతంలో నీళ్లు నిల్వ చేసుకోవడానికి చెరువులను కానీ, లేదా గ్రామీణ ప్రాంతంలో, పల్లె ప్రాంతంలో వెలుగులు ఇచ్చే కార్యక్రమంలో బాబు జగ్జీవన్ రామ్ గారి పథకం కింద 200 యూనిట్స్కి ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కిద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. సమాజంలో సగభాగమైనటువంటి మహిళాం తల్లులకి, గడప దాటినటువంటి మహిళకి, స్త్రీ అబలనే భావించే మహిళకి అబల కాదు సబలని చెప్పి నిరూపించడమే కాకుండా గడప దాటినటువంటి మహిళల్ని సమాజంలో భాగస్వామ్యం చేసి, గతంలో రిజర్వేషన్లు ఏ రకంగా ఉండేవో మనందరికీ తెలుసు. 50% మహిళలకి కేటాయించి సుపరిపాలన, స్వపరిపాలనకి ఒక అర్థాన్ని తీసుకొచ్చి సుస్థిరమైనటువంటి పాలనని గ్రామ స్థాయిలో ఉంచినట్లయితే, అదేవిధంగా మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఆ రకంగా 73-74 అధికారాన్ని
పూర్తిగా అమలు చేయడానికి ప్రయత్నించినటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అని చెప్పి మనం చేస్తాం. అంటే ఏ పూజ్య బాపూజీ అయితే కళ్ళగన్నారో గ్రామ రాజ్యాలన్నీ కూడా రామరాజ్యాలు కావాలని చెప్పి ఏ రకంగా తలంచారో వాటికి శ్రీకారం చుట్టినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మనం చేస్తాము. ఆ రకమైనటువంటి పాలన గ్రామాలని అభివృద్ధి చేయాలని, అదేవిధంగా ఈ రోజున నిరుద్యోగ సమస్య తీర్చాలని చెప్పి పరిశ్రమలు తీసుకొచ్చే కార్యక్రమం, ఆ రోజున విద్యను అందించి విద్యార్థికులు చేసి దేశ విదేశాల్లో స్థిరపడేలాగా చేసి, అదేవిధంగా నిరుద్యోగ సమస్యను తీర్చడానికి ప్రయత్నించినటువంటి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఒక పక్కన సంక్షేమం, ఇంకో పక్కన అభివృద్ధి, ఈ రెండింటితో పాటు మౌలిక వసతులు కల్పించే దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర, వీటిలన్నిటితో కూడా ఈ రోజున ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, సమ్మిళిత అభివృద్ధిని సాధించాలి. ఆ రకమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆనందంగా జీవించాలి. స్త్రీ పురుషులు అనేవాళ్ళు వర్గతత్వం లేకుండా, కులతత్వం లేకుండా, మతతత్వం లేకుండా అందరినీ కూడా ఈ జనజీవన స్రవంతిలో నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాలనే భావంతో ఆయన యొక్క రాజకీయ సుదీర్ఘ కాలం అంతా కూడా ఆయన ప్రజల కోసం అంకితమైనటువంటి, ప్రజల యొక్క నాడిని అర్థం చేసుకొని, ప్రజల వాణిని అర్థం చేసుకొని ఆ రకంగా సుదీర్ఘ కాలం నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి ఒక రాజనీతిజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు ఈ సందర్భంలో మనవి చేస్తూ, అలాంటి గొప్ప వ్యక్తి ఇంకా మన అందరికీ కూడా సేవ చేసి మనందరి యొక్క అభివృద్ధిని మనకు చూపించేలాగా చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.